హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. చాలా మంచి వీడియో అండి. మన సింక్ ఇలా బ్లాక్ అయ్యి ఉంటుంది కదండి, అప్పుడు మనం పోతే వాష్రూమ్లో కానీ లేకపోతే బట్టలు అవి వాష్ చేసే ఏరియాలో కానీ బ్లాక్ అయినప్పుడు మనకి ఈ వాటర్ ఒక్కటి ఉంటే చాలండి, మనకి భలే క్లియర్ అయిపోతుందండి. చూడండి ఒకసారి, ఆ వాటర్ ఇస్తే చాలు, మనం చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు, వేరే దాంతో పెట్టి ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. వాటర్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, మనకి సింక్ అనేది చాలా నీట్గా క్లియర్ అయిపోతుందండి. మనం ఇప్పుడు సింక్లో వేసే ట్యాబ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనకి ఇప్పుడు నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి. బేకింగ్ సోడా వచ్చేసి నేను 50 గ్రాములు తీసుకుంటున్నానండి. 1 స్పూన్ మెత్తటి ఉప్పు తీసుకున్నానండి. బేకింగ్ సోడా మొత్తము ఉండలుగా ఉందండి. ఆ ఉండలు ఏమి లేకుండా మనము స్పూన్తో మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలండి, ఉండలు ఏమి లేకుండా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మళ్ళీ సరుపు వేసుకోవాలండి. మనం సరుపు వేయడం వల్ల మన సింక్లో ఏమన్నా బ్లాక్ అయినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, దానికోసము మనం సరుపు యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు వెనిగర్ నేను ఒక క్యాప్ తీసుకున్నానండి, అంటే ఒక 10 ml ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ట్యాబ్లెట్ ప్రిపేర్ చేసుకుంటానికి మనం ఒక్కసారి వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనము సింక్ బ్లాకేజ్ ట్యాబ్లెట్ని మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలండి. వెనిగర్ వేయడం వల్ల మనకి సింక్ కూడా ఏమైనా జిడ్డు ఉన్నా కానీ వెనిగర్ యూజ్ చేయడం వల్ల కూడా మన సింక్లో ఉన్న బ్లాకేజ్ కూడా తొందరగా క్లియర్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు నాకు మొత్తాన్ని కలుపుకున్నానండి. నాకు సరిపోతుందండి. చూడండి, బాల్ లాగా వచ్చేసింది. అలా వచ్చేస్తే సరిపోతుందండి మనకి. మీ దగ్గర ఏమన్నా క్యాప్స్ కానీ లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి ఉంటాయి కదండి, అట్లా నేను యూజ్ చేయొచ్చండి. నా దగ్గర సిరప్ ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి నేను దాంట్లో పెట్టి యూజ్ చేస్తున్నానండి. అలా పెట్టి ఒక ½ పాటు మనం వదిలేస్తే సరిపోతుందండి. లేదు అనుకుంటే మనకి సింక్ కనుక బ్లాక్ అయ్యి ఉంటే వరకు ఒక 10 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేస్తే సరిపోతుందండి ట్యాబ్లెట్ని. మనం ప్లెయిన్ వెనిగర్ తీసుకున్నానండి. నాకు వచ్చేసి 20 ml పట్టిందండి 50 గ్రాములకి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు కలుపుకునేటప్పుడు మనము ముద్ద పిండిలాగా ఒక బాల్ లాగా వచ్చే విధంగా కలుపుకోండి, ఎక్కువ వేయకండి, మళ్ళీ బాల్ లాగా రాదండి. ఇంట్లో సరుపు లేకపోతే ఎట్లా అంటున్నారండి, మనం వాష్ మిషన్లో వేస్తే లిక్విడ్స్ ఉంటాయి కదండి, ఆ లిక్విడ్ని వేసైనా కానీ వెనిగర్ ప్లేస్లో అది వేసుకొని అయినా చేయొచ్చండి. మనము వెనిగర్ ఉంటే వెనిగరే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. మనం సర్ఫ్ వేసుకున్నాం కదండి, అవసరం ఏమి ఉండదు. వెనిగర్ ఉంటే వెనిగరే యూజ్ చేసుకోండి, లేదు అనుకుంటే మనం ఆ లిక్విడ్ని యూజ్ చేస్తే సరిపోతుందండి. నాకు 50 గ్రాములకి 7 వచ్చాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ, తక్కువ క్వాంటిటీ కావాలన్నా తక్కువ కూడా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఎమ్మటిని చూపించుతున్నానండి. ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్ బాగా వేడిగున్న వాటర్ని ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఆ ట్యాబ్లెట్ అన్నది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. లేదు ½ అన్ అవర్ ఉంచడం వల్ల కొంచెం ఒక నైఫ్తో ఇలా కుచ్చితే సరిపోతుందండి. మొత్తం మనకి ట్యాబ్లెట్ అనేది కరిగిపోతుంది. నేను ఎమ్మటనే వేసాను కాబట్టి ట్యాబ్లెట్ ఎమ్మటనే కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఆ వాటర్ని మన సింక్లో వేస్తున్నానండి. చూడండి, సింక్ ఎంత మనం చేయి పెట్టకుండా ఏమి చేయకుండా సింక్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో చూడండి ఒకసారి. నేను అబద్ధం ఏమి చెప్పట్లేదండి, మీకు లైవ్లో చూపిస్తున్నాను నేను వీడియోని. చూడండి, దానంతా ఆ వాటర్ వేస్తే దానంతకు అదే క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు మనం సింక్లో ఏమన్నా ఉన్న వాటిని తీసేసుకొని సింక్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం నేను డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదండి, ½ అన్ అవర్ పాటు బయటే ఉంచేసానండి. మనకు చేతి మీద వేసుకొని ఆ క్యాప్స్ని ఇట్లా ట్యాప్ చేస్తే మనకి వచ్చేసాయండి ట్యాబ్లెట్స్. ఇప్పుడు మనకి ట్యాబ్లెట్స్ని మనము గాలి పోకుండా ఒక బాక్స్లో పెట్టుకోవాలండి. టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకొని మనం ఎప్పుడంటే అప్పుడు సింక్ కానీ వాష్రూమ్లో కానీ బట్టలు వాష్ చేసే ఏరియాలో కానీ యూజ్ చేయవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్, కామెంట్, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. ఒకసారి ట్యాబ్లెట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా మీరు కామెంట్ చేయండి, మీకు ఎలా సింక్ క్లియర్ అయిందా లేదా అన్నది కూడా. చాలా మంచిగా వర్క్ అవుతుందండి. సింక్ చాలా బ్లాక్ అయినప్పుడు ఇలా చేస్తే మనకి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మనకి నిమిషాలలో క్లియర్ అయిపోతుందండి సింక్ బ్లాకేజ్ అన్నది.